మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు కాబట్టి మిథున రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉన్న కంగారు పడక్కర్లేదు. మీరు కూడా ఈ సంవత్సరం భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. అయితే మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, శత్రువులు బాగా పెరుగుతున్నారు, నరదిష్టి బాగా ఉంది, మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి వెన్నుపోట్లు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎవరిని నమ్మడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, లావాదేవీలు జరపడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ సంవత్సరం ఎదుగుతారని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్తో పాటుగా ఉద్యోగాలు మారాలనుకునే వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు చాలా తగ్గుతాయి. అధికారిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు పొందగలుగుతారు. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచి స్నేహితులతోటి మీ యొక్క డౌట్స్ అన్ని నెరవేర్చుకోవడం, మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా విదేశీ విద్యల పట్ల ఆసక్తి లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ, సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసుకుని మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఆర్గానిక్ పంటలు పండించడంతో పాటుగా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యవసాయాల వల్ల ఎక్కువ లాభాలు, కూరగాయలు, వాణిజ్య పంటలు లాభాలు కనపడుతూ ఉన్నాయి. కళాకారులకి విజయాలు కనపడుతూ ఉన్నాయి. మంచి ఆర్థిక లాభము, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటుగా ఇతర రాష్ట్రాలలోనూ ఇతర భాషలలోనూ కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. రాజకీయ పరంగా చతురత వహించడం, కాంట్రాక్టులు పొందడంతో పాటుగా ఆర్థిక లాభం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్కచెమ్ములతోటి వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసిన, ట్రీట్మెంట్ చేయించుకున్న, విశేషమైనటువంటి సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన యోగ్యత కూడా కనపడుతోంది. ఈ సంవత్సరం భూముల యందు పెట్టుబడులు పెట్టినా, లేదా బంగారం యందు, వెండి యందు, లేదా మీ యొక్క లోహాల యందు పెట్టుబడులు బాగా వృద్ధి అవుతాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త, నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు చివరిదాకా వచ్చి మీకు సంబంధించినటువంటి తీర్పు విషయంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం అప్పులు చాలా శాతం తీర్చగలగడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి. రుణాలు సంక్రమింప చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు. వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ, లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు కలిసి వస్తాయి. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5, 3గా ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోండి. అలాగే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.